చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియోస్‌లోకైతే వచ్చేసాం. బతికే ఉన్నావురా నువ్వు. ఇప్పటిదాకా అయితే బతికే ఉన్నామనమాట. ఇన్ని డేస్ వీడియోస్ పోస్ట్ ఎందుకు చేయలేదు అంటే, మాకైతే 3-1 సెమ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయనమాట. అందుకని జెప్పేసి నేనైతే పెద్దగా వీడియోస్ మీద ఇంట్రెస్ట్ చూపలేదనమాట. ఎగ్జామ్స్‌లో బిజీగా ఉండి. ఇంకసలు మ్యాటర్ ఏంటంటే, నాకి దుబ్బోడికి ఒక సెంటర్ పడితే, రాజుగాడికి, సుధీగాడికో సెంటర్ పడింది. ఇంకా దుబ్బోడేమో ఎగ్జామ్ ముందున్నా కూడా రీల్స్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ ఇంక అలా ఎగ్జామ్ రాసేసి ఇలా బయటికైతే వచ్చేసాం. అదేంటో గాని మాకే తెలియకుండా 3A1 ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. ఇంకా 1½ ఇయర్‌లో ఇంజినీరింగ్ కూడా కంప్లీట్ అవుతాయి. మాకు మాత్రం ఇంకా కోడింగ్స్ కాదు కదా! ఏది రాదనమాట. ఇంక ఎగ్జామ్స్ అయిపోయాయి కదా! అని చెప్పేసి మనమైతే బస్‌లోనే ఫుల్‌గా న్యాప్ అయితే ఏసేసాం. అలా కమ్ముకొచ్చే నిద్రుందే, అబ్బబ్బబ్బబ్బబ్బ. ఇంత ట్రాఫిక్ ఉన్నా కూడా ఎనకాలన్నయితే హార్న్ ఫుల్‌గా కొట్టేస్తున్నాడనమాట. మన దుబ్బోడేమో పక్కనే కూర్చొని అమ్మాయితో ఫోన్ మాట్లాడుతున్నాడు. హలో. ఇంకా ఎగ్జామ్ ఎలా రాసామంటే మాకు కూడా తెలీదనమాట. ఎందుకంటే మేము అండర్ జేఎన్‌టీయూ స్టూడెంట్స్. రిజల్ట్ వచ్చే వరకు ఏది ఎక్స్‌పెక్ట్ చేయలేము మేమైతే. అందుకని చెప్పేసి ఎగ్జామ్ అవ్వగానే నేను దుబ్బోడు ఫుల్‌గా తినడానికైతే ఎళ్ళిపోయాం. ఇంకా మా కాలేజ్ అరౌండ్‌లో ఏది ఉండదనమాట. ఖచ్చితంగా 3 కిలోమీటర్స్ అయితే నడవాలి లేదా వెహికల్ ఉండాలి. అదేంటో గాని తిన్నది అరిగేంత వరకు మేమైతే నడవాలి. ఎందుకంటే మా కాలేజ్ సిటీ ఔట్‌స్కట్స్‌లో ఉంటదనమాట. ఏమీ అవైలబుల్ ఉండవు. ఇంకా అలా ఇలా తిప్పలు పడేసి హాస్టల్‌కైతే వచ్చేసాం. అదేంటో గాని నాకే తెలియకుండా మా హాస్టల్ కొత్తగా కనబడుతుంది నాకు. మేబీ సెమ్ ఎగ్జామ్స్ అయిపోయాయేమో అని జెప్పేసి. ఇంకా వెంటనే నేనైతే లగేజ్ ప్యాక్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఎందుకంటే రేపైతే ఇంటికెళ్ళిపోదాం అని జెప్పేసి. మీరు కూడా ఎళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.